చాలామంది ఇళ్లల్లో సఖ్యత ఉండటం లేదు. ఆ సఖ్యత కూడా కొంతమందికేమో భార్యాభర్తల మధ్యన ఉంటాయి. కొంతమందికి పిల్లలతోని, మరి కొంతమందికి ఇంట్లో ఉండే రకరకాల రిలేషన్స్‌తోని, లేనట్లయితే ఇంటి పక్క వాళ్ళతో గానీ, ఇంటి ఎదురు వాళ్ళతో గానీ సఖ్యత అనేటువంటిది ఉండదు. అసలు దీనికి కారణం ఏంటి వాస్తుపరంగా చూసుకుంటే? అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, శాస్త్రంలో ఒక గృహంలో ఒక వ్యక్తి ఉంటున్నాడు, నివసిస్తున్నాడు ఫ్యామిలీతో పాటు కానీ సింగిల్గానే ఉంటున్నాడు అన్నప్పుడు మనకి అందరూ చెప్పేది ఏంటంటే గాలి వెలుతురు ఉంటే సరిపోతుందండి. గాలి వెలుతురు సక్రమంగా ఉంటే వాస్తు బాగున్నట్టే అనుకుంటూ ఉంటారు. అది 1% మాత్రమే. కేవలం గాలి వెలుతురు ఉంటే వాస్తు అంతా బాగుందనుకుంటే మనకి వాస్తుకు సంబంధించినటువంటి గ్రంథాల్లో అన్నన్ని శ్లోకాలు, కొన్ని వందల వేల శ్లోకాలు రాయరు. గాలి వెలుతురు ఉంటే చాలు వాస్తు అని ఒక శ్లోకంలో ముగించేస్తాడు మహర్షి. కాబట్టి అలా కాదు. మనకు కొలతలు ఉన్నాయి, ఆయం కట్టే విధానం ఉంది, పదము కట్టే విధానం ఉంది. అదేవిధంగా ఒక్కొక్క దేవతా స్వరూపము పర్టికులర్గా దేవతా అసుర స్వరూపాలు ఎలా పనిచేస్తాయి, ఎక్కడ ఏ వస్తువుని పెట్టుకోవాలి అనేటువంటిది ఉంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఎప్పుడైనా ఎవరైనా గృహంలో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో కానీ సోషల్గా కానీ వాళ్ళకి సఖ్యత ఉండట్లేదు, ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతుంది, చీటికి మాటికి ప్రతిదీ కూడా గొడవగా మారుతుంది అని అన్నప్పుడు దానికి కారణం మీ గృహంలో రూలింగ్ ఇచ్చేటువంటిది. అంటే కుటుంబ సభ్యులందరినీ ఎలా అయితే రూల్ చేస్తాడో ఒక యజమాని, అలాగే సౌరమండలంలో గ్రహాలన్నిటికీ రాజు సూర్యభగవానుడు. కాబట్టి ఆ రకంగా ఆ గ్రహాలకు రాజైనటువంటి సూర్యభగవానుడు మన గృహంలో తూర్పు భాగానికి కారకుడవుతాడు. తూర్పు భాగానికి కారకుడవుతున్నాడు కాబట్టి మనకు వాస్తుశాస్త్రంలో పూర్వశ్యతు సభాఘర్ అని చెప్పారు. అంటే పూర్వశ్యతు అంటే తూర్పు, సభాఘర్ అంటే ఏంటండి, సభ కూర్చొని మాట్లాడుకునేటువంటి సిట్టింగ్ ఏరియాను తూర్పులో పెట్టుకో. అక్కడ ఉండేటువంటి ఎలిమెంట్ ఏమిటి అనేటువంటిది తెలుసుకో, అక్కడ ఉండేటువంటి తత్వం ఏంటి అనేటువంటిది తెలుసుకో. మనకు పంచభూతాలతో నిర్మితమైనటువంటిది వాస్తు. కాబట్టి తూర్పుకి వాయుతత్వంగా చెప్తూ ఉంటారు. వాయువుకి సంబంధించిన రంగులు ఏమిటి అంటే చక్కగా మీకు గ్రీన్ కలర్, అలా కాకుండా కొంచెం లైట్ బ్లూ ఉంటే కూడా మంచిదే తూర్పులో. కాకపోతే తూర్పు ఆగ్నేయానికి మాత్రం బ్లూ ఉండకూడదు. వీలైనంత మటుకు గ్రీన్ పెట్టుకోవడం చాలా మంచిది. అదేవిధంగా అక్కడ పెట్టేటువంటి అద్దాలు కూడా మీరు తూర్పులో, ఉదాహరణ తూర్పులో ఒక రూమ్ ఉంది, లేదా తూర్పులో హాల్ ఉంది, అక్కడ ఒక మిర్రర్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, రెక్టాంగిల్ షేప్లో ఉండేటువంటి మిర్రర్ పెట్టుకోవడం ద్వారా మీకు బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఒక్కొక్కసారి దానికి సంబంధించినటువంటి ఒక జోన్ కూడా పాడైనట్లయితే వాళ్ళతో ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఎలాగండి అంటే, ఇప్పుడు మనకి ఎవరైనా ఒక ఆర్డర్స్ ఇస్తున్నారు, మనకు ఆర్డర్ ఇచ్చే వ్యక్తితో సోషల్ కమ్యూనికేషన్ దెబ్బతిన్నాయి, అప్పుడు ఉత్తరము తూర్పు చూసుకోండి. అలా కాదండి, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, డాక్టర్ గారు నాకు ఇవ్వాల్సిన సరైన మెడిసిన్ నాకు ఇవ్వట్లేదు, ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అవుతుంది, నేను చెప్పేది ఆయనకు ఒకలా అర్థం అవుతుంది, ఆయన చెప్పేది నేను ఇంకోలా అర్థం చేసుకుంటున్నానంటే తూర్పుతో పాటు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం కూడా చూడండి. అలా కాదండి, ఇంకొంతమంది అంటే ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ పర్సన్స్ ఏం చేస్తారంటే, పలానా దగ్గరికి వెళ్దామంటే మనం వ్యతిరేకించడమో, మనం వెళ్దామన్నప్పుడు వాళ్ళు వ్యతిరేకించడమో జరుగుతుంది. ఎంజాయ్మెంట్ కోసం వెళ్దామంటే ఎప్పుడు అంటే మంచి సందర్భమే, కానీ వాళ్ళకి నాకు ఎందుకో సఖ్యత ఉండట్లేదు అంటే తూర్పుతో పాటు తూర్పు ఈశాన్యం కూడా పాడైంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి. చేసేటువంటి జాబులో సరైనటువంటి సఖ్యత లేదు, తూర్పుతో పాటు దక్షిణం కూడా చూసుకోండి. చేసేటువంటి వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నాము, తూర్పుతో పాటు పడమర కూడా చెక్ చేయండి. అయితే చెక్ చేయడం అంటే ఏమిటి అనే విషయాన్ని మీకు ఇప్పుడు క్లారిటీగా ఇస్తాను. ఇప్పుడు మనం చెప్పుకున్న దిశలన్నీ కూడా ఎక్కడ కూడా బాత్రూమ్స్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. లెట్రిన్ బాత్రూమ్ అనేటువంటిది ఏదైతుందో మనం మలమూత్ర విసర్జనలను వదిలే ప్రదేశం. ఇప్పుడు అక్కడ మంచి దేవతా స్వరూపం ఉందనుకోండి, అక్కడ మీరు చేయడం వల్ల కేవలం వాస్తుదోషం ఒకటే కాదు, ఆ దేవతని అవమానించినటువంటి ఫలితం మీకు వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు ఉత్తరంలో కానీ అంటే ఎక్కడా కూడా బాత్రూమ్ లెట్రిన్స్ లేకుండా కేవలం దక్షిణ నైరుతిలో కనుక మీరు టాయిలెట్స్ ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. దక్షిణ నైరుతి లేదా పడమర వాయువ్యం. మరి రిలేటెడ్గా ఇందాక నేను మీకు చెప్పాను, అప్పుల మూలంగా, ధన మూలంగా అంటే తూర్పు ఉత్తరం రెండు చూసుకోండి. ఆరోగ్యపరంగా అయితే తూర్పు ఉత్తర ఈశాన్యం రెండు చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం అంటే ఏంటి, అక్కడ బాత్రూమ్ లెటర్న్స్ ఉన్నాయా, కలర్స్ ఏమైనా ఉన్నాయా. ఇప్పుడు ఉత్తరం వైపు అంతా కూడా వైట్ ఉంటే మంచిదండి. తూర్పు అంతా కూడా లైట్ గ్రీన్
అంటే మంచి గ్రీన్, మరీ పిచ్చి పిచ్చిగా ఉండే గ్రీన్ కాకుండా లైట్ గ్రీన్ కలర్స్, లైట్ బ్లూ కూడా ఉండొచ్చు, తప్పేం కాదు. కాకపోతే గ్రీన్ ఈజ్ ఆల్మోస్ట్ గుడ్ తూర్పుకి. అదేవిధంగా తెలియకుండా ఇప్పుడు ఉదాహరణకి మీకు వచ్చేటువంటి మనీ విషయంలో ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు తూర్పు, ఆగ్నేయం రెండూ పాడవుతాయి. అంటే తూర్పు సెంటర్ పాడవుతుంది, సౌత్ ఈస్ట్ కూడా పాడుతుంది. ఎందుకంటే ఇది మనీని ఇచ్చేటువంటి ప్లేసు. దీనికి లింకప్ ఎప్పుడైతే ఏర్పడిందో ఇక్కడ సేమ్ దోషాలు ఎప్పుడైతే చేస్తుంటారో ఇబ్బంది అనేటువంటిది వస్తుంది, బాగోవడం అనేది తగ్గుతుంది. అలా కాకుండా మీకు ఫస్ట్ తూర్పుని బాగా యాక్టివ్ చేసుకోవాలి కదా అంటే చిన్న చిన్న మొక్కలు తూర్పులో పెట్టండి. సహజంగా మీకు ఖాళీ స్థలం ఉందండి, గృహం అని అనుకుంటే తూర్పు వైపు ఏవైతే ఖాళీ స్థలం బాగా వదిలి ఉంటారో అక్కడ మీరు భూమి మీద చక్కగా ఏవైనా మొక్కల్ని పెంచుకోవచ్చు. ఈ రకంగా కనుక మీరు చేసినట్లయితే మీకున్నటువంటి సమస్య ఖచ్చితంగా పోతుంది. శ్రీమాత్రే నమః.